ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు తెలుగు టైటన్స్ వర్స్ పూణేరి పల్టాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కంటే ముందు మన మాజీ కెప్టెన్ తెలుగు టైటన్స్ గత సీజన్ కెప్టెన్ అయినటువంటి పవన్ సర్వత్ను తమిళ్ తలవర్స్ ఈ సీజన్ మొత్తానికి రిలీజ్ చేసింది. ఎందుకంటే క్రమశిక్షణలో భాగంగా ఇతను ఈ సీజన్ మొత్తానికి రూల్ అవుట్ చేయడము, అతని ఇంటికి పోవడము జరిగింది. నాకైతే ఏమనిపిస్తుందంటే క్రమశిక్షణ అనేది కాదు, కానీ ఏదో జరిగింది. ఎందుకంటే పవన్ సర్వత్ గతంలో ఇండియా టీంకి కూడా కెప్టెన్గా వ్యవహరించాడు. అలాంటి వానికి ఇలాంటి చేస్తే క్రమశిక్షణ కింద చర్యలు తీసుకుంటారని తెలీదా? సంథింగ్ ఏదో హ్యాపీ అయింది అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే మాత్రము మ్యాచ్ మొత్తం రెండు స్ట్రాంగ్ టీంల మధ్య మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. కాకపోతే ఇక్కడ పుణేరి పల్టాన్ యొక్క స్ట్రాంగ్నెస్, ముఖ్యంగా డిఫెండర్లు అయినటువంటి గౌరవ్ ఖత్రి అలాగే విశాల్ భరద్వాజ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మన తెలుగు టైటన్స్ రైడర్లు చేతులెత్తేసినారు. ముఖ్యంగా అంతేకాకుండా ఇక్కడ మెయిన్ మన డిఫెండర్లు కూడా తుత్రపాటుతనంతో తొందరగా ఆ టాకిల్స్ కోసం అటెంప్ట్ చేయడము, ఆ రైడర్లు పాయింట్ తీసుకువెళ్ళడంతో మ్యాచ్ మొత్తము ఫస్ట్ నుంచి కానీ చివరి వరకు ఒకటే విధంగా పాయింట్ సమర్పించుకున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మొదటి హాఫ్లోనే తెలుగు టైటన్స్ 2 times ఆల్అౌట్ కావడము, ఒక్కసారి కూడా పూణేరి పల్టన్ ఆల్అౌట్ చేయడానికి ట్రై చేయకపోవడము, అవకాశం వచ్చినా కానీ అంతేకాకుండా ఇక్కడ మనకు భరత్ కూడా సూపర్ 10 అయితే చేశాడు, కానీ అతను ఈ మ్యాచ్లో తన స్ట్రాంగ్ ప్లేస్ అయినటువంటి రైట్ కార్నర్ నుంచి రైడింగ్ చేయకుండా లెఫ్ట్ కార్నర్ నుంచి రైడింగ్ చేయడానికి ట్రై చేయడము, దానికి గౌరవ్ ఖత్రి ట్యాకిల్ చేయడము, ఇది అంతేకాకుండా ఈ మ్యాచ్లో భరత్ కూడా ఎక్కువ సేపు అవుట్ ఆఫ్ ది కోర్టులో ఉండడంతో తెలుగు టైటన్స్ ఓటమి సరి చూసింది. అంతే ఇక్కడ దీంతో హ్యాట్రిక్ విజయాల తర్వాత తెలుగు టైటన్స్కు మరొకసారి ఓటమి ఎక్కిరించింది. ఇక్కడ మెయిన్ పుణేరి పల్టన్ను టీంను మాత్రం అభినందించాల్సిందే. ఇంకా ఈ మ్యాచ్లోని ముందు సమరీ గురించి చూస్తే మాత్రము ఫస్ట్ హాఫ్లో చూస్తే టోటల్ 20 ఫస్ట్ హాఫ్లో తెలుగు టైటన్స్కు 14 పాయింట్లు లభిస్తే పూణేరి పల్టాన్కి 24 పాయింట్లు లభించింది. అందులో రైడింగ్ పాయింట్ నుంచి చూస్తే మాత్రం 9 పాయింట్లు పూణే చేస్తే 8 పాయింట్లు తెలుగు టైటన్స్ చేసింది. అలాగే ట్యాకిల్స్ రూపంలో 8 పాయింట్లు పూణే చేస్తే 4 పాయింట్లు మాత్రమే తెలుగు టైటన్స్ చేసింది. ఇక్కడ ఆల్అౌట్ కూడా 2 సార్లు అవుట్ అయింది మన తెలుగు టైటన్స్. ఓవరాల్గా ఎక్స్ట్రా పాయింట్ రూపంలో 3 పూణేకి వస్తే తెలుగు టైటన్స్ 2 వచ్చేవి. ఇంకా సెకండ్ హాఫ్లో పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం తెలుగు టైటన్స్ పుంజుకున్నది. ఏకంగా 15 పాయింట్లు పూణేరి పల్టన్ తెచ్చుకుంటే 18 పాయింట్లు తెలుగు టైటన్స్ తెచ్చుకున్నది. కాబట్టి అప్పటికే 10 పాయింట్లు లీడ్లో ఉన్నటువంటి పూణేరి పల్టన్ మ్యాచ్ విజయాన్ని చేసుకుంది 39-33 6 పాయింట్ల తేడాతో. ఇంకా రైడింగ్ పాయింట్లో సెకండ్ హాఫ్లో మాత్రం తెలుగు టైటన్స్ 12 పాయింట్లు సాధిస్తే పూణే 6 పాయింట్లు మాత్రమే సాధించింది. ట్యాకిల్ రూపంలో చూసినా కానీ ఇక్కడ పూణేరి పల్టన్ 9 పాయింట్లు సాధిస్తే తెలుగు టైటన్స్ కేవలం 6 పాయింట్లు మాత్రమే లభించింది. ఓవరాల్గా మ్యాచ్ మొత్తానికి చూస్తే మాత్రం ఈ మ్యాచ్లో 39 రైడ్ చేసినటువంటి తెలుగు టైటన్స్ అలాగే పూణేరి పల్టన్ సక్సెస్ఫుల్ రైడ్ చేసింది మాత్రము 16. ఇద్దరు టీం రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే ఇద్దరు నువ్వనేనంటే సమానంగా సాగింది. కాకపోతే ఇక్కడ మెయిన్ ఫెయిల్యూర్ మొత్తము డిపెండింగ్స్ నుంచే 26 టాకిల్స్ పూణేరి పల్టన్ అటెంప్ట్ చేస్తే అందులో 16 సక్సెస్ అయింది, ఒక సూపర్ టాకిల్ అయింది. ఓవరాల్గా వీళ్ళ స్ట్రైక్ రేట్ చేస్తే 61.54 స్ట్రైక్ రేట్ ఉంది. అదే తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ ఈరోజు డిపెండింగ్ చూస్తే 21 టాకిల్ అటెంప్ట్ చేస్తే కేవలం 7 మాత్రమే సక్సెస్ అయింది, అందులో 3 సూపర్ టాకిల్ ఉంది. సక్సెస్ రేట్ చూస్తే మాత్రం 33.33 మాత్రమే. ఇదే కొంప ముంచింది ఈరోజు తెలుగు టైటన్స్. అలాగే ఈ మ్యాచ్లో మనము ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మొదటగా తెలుగు టైటన్స్ నుంచి అభి ధావన్ 4 టాకిల్ పాయింట్ సాధించాడు, అందులో 2 సూపర్ టాకిల్స్ ఉన్నవి. అలాగే అజిత్ పవర్ 2 టాకిల్ పాయింట్ సాధించాడు. అంతేకాకుండా కెప్టెన్ అయినటువంటి విజయ్ మాలిక్ ఈ మ్యాచ్లో కేవలం 7 పాయింట్లు సాధించాడు, అందులో ఒక టచ్ రూపంలో రాగా మరొక 6 బోనస్ రూపంలో వచ్చేవి. మొత్తం 14 రైడ్ చేసినటువంటి విజయ్ మాలిక్ అందులో 5 అన్సక్సెస్ రైడ్, 5 ఎంపీ రైడ్లు, 4 మాత్రమే సక్సెస్ రైడ్లు చేశాడు. మరొక స్టార్ రైడర్ అయినటువంటి భరత్ కూడా ఈ మ్యాచ్లో ఏకంగా 12 పాయింట్లు సాధించాడు, అందులో 8 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో, ఒక ట్యాకిల్ రూపంలో మొత్తం 16 రైడ్ చేసినటువంటి భరత్ కూడా 11 మాత్రం సక్సెస్ అయ్యి 5 మాత్రమే అన్సక్సెస్ రైడ్ చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మనకు శుభం సిండే 1 టాకిల్ పాయింట్ చేశాడు, కాకపోతే 2 టాకిల్ అన్సక్సెస్ చేశాడు. ఇంకా మరొక డిఫెండర్ అయినటువంటి అంకిత్ 2 టాకిల్ పాయింట్ చేయగా అందులో అది సూపర్ టాకిల్ ద్వారా వచ్చినట్టు. ఇంకా మరొక స్టార్ రైడర్ అయినటువంటి ఆశీష్ నర్వాల్ సబ్స్టిట్యూట్గా వచ్చి ఈ మ్యాచ్లో 3 రైడ్ పాయింట్ సాధించాడు, ఒక టచ్ రూపంలో రాగా మరొక 2 బోనస్ రూపంలో వచ్చేవి. ఇంకా మనము పుణే టీం నుంచి చూస్తే మాత్రం ఈ మ్యాచ్లో పంకజ్ మహతే 5 టచ్ పాయింట్ సాధించాడు. అలాగే గుర్దీప్ 2 టాకిల్ పాయింట్ చేయగా
అస్లాం ఇన్నమాదుర్ కెప్టెన్ అయినటువంటి అస్లాం ఇన్నమాదుర్ ఈ మ్యాచ్లో ఏకంగా 7 పాయింట్లు సాధించాడు. రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 4 టచ్ రూపంలో రాగా, 1 బోనస్ రూపంలో, మరో 2 టాకిల్ రూపంలో వచ్చేవి. అలాగే మరొక రైడర్ అయినటువంటి పూణే టీం నుంచి ఆదిత్య సిండే ఈరోజు మెయిన్ రైడర్ నుంచి సెకండ్ రైడర్గా వచ్చాడు. ఏకంగా 5 టచ్ పాయింట్స్ సాధించాడు. సెకండ్ హాఫ్ వరకు ఇతను రైడింగ్కు రాలేదు. కేవలం ఫస్ట్ హాఫ్లో ఒక రైడ్ పాయింట్ మాత్రమే సాధించాడు. అలాగే డిపెండింగ్ విభాగం నుంచి ఈరోజు ఎంత చెప్పుకున్నా కానీ గౌరవ్ ఖత్రి, విశాల్ భరద్వాజ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన వాళ్ళలో వీళ్ళిద్దరూ. ముఖ్యంగా 7 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు గౌరవ్ ఖత్రి. 8 ట్యాకిల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 6 సక్సెస్ అయ్యి 2 మాత్రమే ఫెయిల్ అయ్యి 1 సూపర్ ట్యాకిల్ ఉంది. అలాగే మాజీ తెలుగు టైటన్స్ ప్లేయర్ అయినటువంటి విశాల్ భరద్వాజ్ ఈ మ్యాచ్లో ఏకంగా 6 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇతను 7 ట్యాకిల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 6 సక్సెస్ అయ్యి 1 మాత్రమే ఫెయిల్ అయింది. అలాగే ఈ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉంది, తెలుగు టైటన్స్ పొజిషన్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. మొదటి ప్లేస్లోకి దూసుకువెళ్ళింది పుణేరి పల్టన్. ఈ విజయంతో 7 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 మాత్రమే ఓడిపోయినటువంటి పుణేరి పల్టన్ 10 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉండగా, సెకండ్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ, థర్డ్ ప్లేస్లో యుముంబా, ఫోర్త్ ప్లేస్లో తెలుగు టైటన్స్ 6 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 6 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లోనే ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్, సిక్స్త్ ప్లేస్లో బెంగళూరు బుల్స్, సెవెంత్ ప్లేస్లో తమిళ్ తలైవర్స్, ఎయిత్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్, నైన్త్ ప్లేస్లో యూపీ యోధా, అలాగే 10th ప్లేస్లో పాట్నా, 11th ప్లేస్లో గుజరాత్, చిట్ట చివరిగా బెంగాల్ వారియర్స్ ఉంది. అలాగే ఇప్పటి వరకు మనం రైడింగ్ విభాగంలో ఎవరు టాప్లో ఉన్నారు, టాప్ 5లో ఉన్నారో చూస్తే మాత్రం దేవంక్ 76 రైడ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్కు దూసుకు వచ్చిండు అసు మాలిక్ 75 రైడ్ పాయింట్లతో. అలాగే ఈ జైపూర్ పింక్ ప్యాంథర్ స్టార్ రైడర్ అయినటువంటి నితిన్ కుమార్ ఏకంగా 70 రైడ్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, ఆయన్ 60 రైడ్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే గగన్ గౌడ 58 రైడ్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు యూపీ యోధ నుంచి. అదే డిపెండింగ్ విభాగం నుంచి చూస్తే మాత్రం గౌరవ్ ఖత్రి 26 ట్యాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, మరొక రైడర్ డిపెండర్ అయినటువంటి సుమిత్ 19 ట్యాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. విశాల్ భరద్వాజ్ 17 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్కు దూసుకొచ్చాడు ఈరోజు చేసినటువంటి ట్యాకిల్స్ వల్ల. ఫోర్త్ ప్లేస్లో గుర్దీప్ 17, ఫిఫ్త్ ప్లేస్లో దీపక్ 17 ట్యాకిల్స్లో ఉన్నారు. అంతేకాకుండా సూపర్ 10లో ఇప్పటి వరకు ఈ మ్యాచ్లో భరత్ కూడా చేసినటువంటి సూపర్ 10 థర్డ్ సూపర్ 10 ఈ సీజన్ గాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.